డియర్ ఫ్రెండ్స్, మనం ఈరోజు ప్రోక్రాస్టినేషన్ గురించి మాట్లాడదాం. ప్రోక్రాస్టినేషన్ అంటే వాయిదా వేసే అలవాటు. వాయిదా వేసే అలవాటు ఎంత చెడ్డది అంటే మన ఉన్నతిని, మన ప్రగతిని, అన్నిటినీ, మన విజయాలను అన్నిటినీ ఈ ప్రోక్రాస్టినేషన్ అనే అలవాటు, మనకు వాయిదా వేసే అలవాటు మనల్ని వెనక్కు నెట్టేస్తుంది. మన జీవితంలో ఎలాంటి ప్రగతిని సాధించలేం. మనం ఎక్కడ ఉన్నది అక్కడే ఉండిపోతాం. మనం జీవితంలో విజయాలు సాధించే అవకాశమే ఉండదు. ఫ్రెండ్స్, మనకు ఫిజిక్స్లో న్యూటన్స్ ఫస్ట్ లా ఆఫ్ మోషన్ ఉంది. న్యూటన్స్ ఫస్ట్ లా ఆఫ్ మోషన్ ఏం చెప్తుందంటే, ఒక వస్తువు ఒకే చోట స్థిరంగా ఉంటే అలాగనే ఉండిపోతుంది. ఒక వస్తువు మూమెంట్లో ఉంటే, అటు ఇటు తిరుగుతూ ఉంటే అది మూమెంట్లోనే ఉంటుంది. మరి ఒక వస్తువు ఉన్న చోట నుంచి కదలాలంటే ఏం కావాలా? పుష్ కావాలా దానికి. అలాగనే ఒక కదిలే వస్తువు ఆగాలంటే దాన్ని ఆపే శక్తులు, దాన్ని ఆపే ప్రెషర్స్, ఎక్స్టర్నల్ ఫోర్సెస్ దాన్ని ఆపితేనే అది ఆగుతుంది, లేకపోతే అది తిరుగుతూనే ఉంటుంది. కాబట్టి ఫ్రెండ్స్, మనం ఎంత ఇంటెలిజెంట్ అయినా మనం ఒక పనిని చేద్దామనుకున్నప్పుడు, మన బర్త్డే అప్పుడు కానివ్వండి, ఈ బర్త్డే నుంచి నేను ఇలా మారిపోతాను, లేకపోతే ఈ ఫెస్టివల్ నుంచి నేను ఇలా మారిపోతాను, లేకపోతే ఈ న్యూ ఇయర్ నుంచి నేను ఇలా మారిపోతాను, ఇలా చేంజ్ అవుతాను అని అనుకుంటాం. కానీ తర్వాత స్టార్టింగ్లో కొద్దిగా ఉత్సాహం ఉంటుంది, ఆ తర్వాత చిన్నగా తగ్గిపోతుంది. 2024లో ఎలాగో గడిచిపోయింది. 2025లో మాత్రం నేను MDRT సాధిస్తాను, 2025లోది ఈ విజయాలను సాధిస్తాను 2025లో అనుకున్నాం అనుకోండి. అది స్టార్టింగ్లో బాగానే ఉంటుంది, తర్వాత చిన్నగా మళ్ళీ పాత జబ్బు లెక్కన మళ్ళీ మనకు వచ్చి చేరుతుంది ప్రోక్రాస్టినేషన్ అనే అలవాటు. మరి ఈ ప్రోక్రాస్టినేషన్ అనే అలవాటు నుంచి మనం ఇలా వచ్చి చేరినప్పుడు అది చిన్నగా ఏంటంటే, మన మైండ్లో వచ్చి చేరిన తర్వాత మన మైండ్లో 1 రోజు, 2 రోజులు, వారం, 10 రోజులు, 1 నెల ఇలా అది కంటిన్యూ అయ్యి ఒక అలవాటుగా మారిపోతుంది. ఇక మన లైఫ్ ఇంతేలే అని మళ్ళీ యథాప్రకారం అదే నడుస్తూ ఉంటుంది. మనకు ఎలాంటి గ్రోత్ ఉండదు, మన జీవితంలో ఎలాంటి ఉత్సాహం ఉండదు, మన జీవితంలో ఎలాంటి సక్సెస్ ఉండదు. దీని నుంచి బయటపడాలంటే నేను ఒక 3 మార్గాలు మీకు చెప్తాను. ఫస్ట్ ఏంటంటే, మనం ఒక పాయింట్ని డిసైడ్ చేసామనుకోండి, ఇది చేద్దాం. చాలామంది ఇంటెలిజెంట్ ఉంటారు ఫ్రెండ్స్, చాలామందికి అన్ని తెలివితేటలు ఉంటాయి. మనం ఈ పని చేస్తే ఎంత బెనిఫిట్ అవుద్ది, ఈ పని చేయకపోతే మనకు ఎంత నష్టం అవుద్ది అనే ఆలోచన అందరికీ ఉంటుంది. కానీ ఈ వాయిదా వేసే అలవాటు వాళ్ళని నాశనం చేస్తుంది. మరి దీని నుంచి బయటపడాలంటే మనకు ఒక 3 నేను ఇంపార్టెంట్ విషయాలు మీ ముందు ఉంచుతాను ఫ్రెండ్స్. అదేంటంటే, ఫస్ట్ మీరు ఒక పని చేద్దాం అనుకున్నట్లయితే దాన్ని ఫస్ట్ ఒకటే చేయండి. ఈరోజు నేను వెళ్ళి ఒక సేల్స్ మ్యాన్ కానివ్వండి, లేకపోతే జిమ్కి వెళ్ళటం కానివ్వండి, లేకపోతే ఏదైనా చదువుకోవటం కానివ్వండి, ఈరోజు నుంచి స్టార్ట్ చేద్దాం అని అనుకున్నాం అనుకోండి. ఆ టైం రాగానే మీరు చేయాల్సింది ఏంటంటే 1 2 3 స్టార్ట్ అని లేచి నిలబడి స్టార్ట్ చేసేయాలి పని. ఇదొకటి. రెండోది ఏంటంటే, అది చిన్న పుష్ ఇయ్యండి. మనం ఒక చోట స్థిరంగా ఉండిపోయి మనకు న్యూటన్స్ లా లాగా ఒక చోట ఉండిపోతాం. దానికి పుష్ అనేది కావాలి కంపల్సరీగా. ఆ పుష్ ఏంటంటే 1 2 3 స్టార్ట్. మనం వేరే ఆలోచన ఇంకా రావద్దు మైండ్లో, స్టార్ట్ అయిపోవాలి ఆ పని మీద. ఇక రెండోది ఏంటంటే, మనం ఒక పెద్ద టార్గెట్ ఉందనుకోండి, ఆ పెద్ద టార్గెట్ని మనం మైండ్లో పెట్టుకొని, అదే మనం ఇంత పెద్ద పని చేయగలుగుతామా, మనం చదువులో ఉన్నాం అనుకోండి, ఇంత సిలబస్ మనం కంప్లీట్ చేయగలుగుతామా, లేకపోతే సేల్స్లో ఉన్నాం అనుకోండి, ఇంత టార్గెట్ కంప్లీట్ చేయగలుగుతామా అనే ఆలోచనతోటి మనం వెనుకడుగేస్తూ ఉంటాం. మనల్ని ఆపుతూ ఉంటుంది, ఎక్స్టర్నల్ ఫోర్స్ ఆపుతూ ఉంటుంది మన మైండ్. దానికి ఏం చేయాలంటే, మీరు దాన్ని డివైడ్ చేయండి. మీరు సంవత్సరానికి ఒక 100 పాలసీలు LICలో ఏజెంట్గా, లేకపోతే సంవత్సరంలో ఈ టార్గెట్ నేను కంప్లీట్ చేయాలా అనుకుంటే, మరి నేను రోజుకి ఎంత పని చేయాలా,
ఈరోజు ఎంత పని చేయాలా అనేది డిసైడ్ చేసుకొని ఈ ఒక్కరోజు చేద్దాం అని స్టార్ట్ చేయండి ఫ్రెండ్స్. ఇది రెండోది. ఇక మూడోది, మనం ఏదైనా పని చేయాలనుకుంటే మనకు మనసు ఒప్పదు. చేద్దాంలే, తర్వాత చేద్దాంలే, రేపు చేద్దాం, ఎల్లుండి చేద్దాం, చూద్దాం అని పోస్ట్పోన్ చేస్తాం. దానికి మీరేం చేయాలంటే, నేను స్టార్టింగ్లో ఒక 5 మినిట్స్ పని చేస్తాను దీని గురించి, ఆ తర్వాత ఆలోచన చేస్తాను అని అనుకొని లేచి నిలబడాలి. మీరు సేల్స్మెన్గా ఉన్నారనుకోండి, ఎల్ఐసి ఏజెంట్గా ఉన్నారనుకోండి, ఒక్క పాలసీ అయినా నేను చేసి తర్వాత చూద్దాం బాగాపోతే అని స్టార్ట్ అయిపోండి. ఈ 3 పాయింట్స్ గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. ఈ 3 పాయింట్స్ వల్ల ఏంటంటే మనలో మూమెంట్ వస్తుంది. మనకు మూమెంట్ వస్తే, ఒకసారి మనకు మూమెంట్ వస్తే అది ఆగదు ఫ్రెండ్స్. మనం ఒక చోట ఉండిపోం న్యూటన్స్ లా లాగా. అది ఒక వస్తువు స్టార్ట్ అయితే ఇక అది నడుస్తూనే ఉంటుంది. ఒక పెండులం ఉందనుకోండి, ఆ పెండులం అంటే ఒక దారానికి ఒక బంతి వేలాడదీసి అటు ఇటు మనం తిప్పినాం అనుకోండి, ఒకసారి జర్కిచ్చి అది అటు ఇటు తిరుగుతూ ఉంటుంది. అది ఎందుకు ఆగుద్ది అంటే ఎక్స్టర్నల్ ఫోర్స్ వల్ల, గాలి యొక్క ప్రెషర్ వల్ల అది ఆగుద్ది, లేకపోతే అది ఆగదు. కాబట్టి మనం ఈ చెప్పుకున్న 3 పాయింట్స్ తోటి ఒకవేళ మీరు ట్రై చేసినట్లయితే తప్పకుండా మీరు మూమెంట్లో ఉండి మీ అలవాటుని మార్చుకునే అవకాశం ఉంది. కాబట్టి ఫ్రెండ్స్, ఈ నేను చెప్పిన 3 విషయాలు బాగా గుర్తుపెట్టుకోండి. ఒకటి ఏంటంటే, మీ పని చేద్దామనుకున్నప్పుడు 1 2 3 అనాలే స్టార్ట్ చేయాలి. వేరే ఆలోచన మైండ్లో రానివద్దు. ఇంకా రెండోది ఏంటంటే, మీ యొక్క టార్గెట్ని చిన్న టార్గెట్స్గా డివైడ్ చేసుకొని ఒకటి కంప్లీట్ చేద్దాం, తర్వాత చూద్దాం అనుకొని స్టార్ట్ చేయండి. తర్వాత మూడోది ఏంటంటే, మీ మనసు బాగలేదనుకోండి, లేదు నేను 5 నిమిషాలు పని చేస్తా, 5 నిమిషాలు, లేకపోతే నేను ఒక పాలసీ తీసుకొచ్చే వరకు నేను ఫీల్డ్లో తిరుగుతా అనుకోండి. ఒక పాలసీ వచ్చే వరకు తిరగండి ఫ్రెండ్స్ ఫీల్డ్లో. అక్కడితో ఆగరు మీరు. తప్పకుండా మీ వర్క్ స్టార్ట్ అవుతుంది, మీరు ముందుకెళ్తారు. ఇవి పాటించటం వల్ల మీకు తప్పకుండా బెనిఫిట్ అవుతుందని ఆశిస్తూ మరి ఇంకో వీడియోలో నేను కలుస్తాను ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.